గ్రూప్ 1లో మీకు అంటే మీరు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఇష్టమైన సబ్జెక్ట్ అంటే ఏమంటారు మేడం? ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండి. ఎన్వైర్న్మెంట్ కూడా. ఈ 2 సబ్జెక్ట్స్ నాకు మోస్ట్ ఇంట్రెస్టెడ్. నేను ఇప్పుడు ఫ్యాకల్టీగా ఎస్ఎన్టీ ఫ్యాకల్టీగా ఉన్నాను. సో బికాస్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది అని. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. దాని ఇంట్రెస్ట్‌తోనే ఎల్ఎల్బీ కూడా చేయడానికి అదే మోటివేషన్ అని చెప్పొచ్చు. ఓకే. మీకు గ్రూప్ 1లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పేపర్ ఏ పేపర్ మేడం? ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండి. ఆల్మోస్ట్ 3 పేపర్స్‌లో సేమ్ మార్క్స్ వచ్చాయండి నాకు. మీరు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఒక డేని ఏ విధంగా ప్లాన్ చేసుకునేవారు మీరు? ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు డే మొత్తం కూడా న్యూస్ పేపర్కి, కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్కి డివైడ్ చేసుకునేదాన్ని. దాంతోపాటు ఒక 1-2 అవర్స్ రోజులు చదివిన దానికి మొత్తం రివిజన్ పెట్టుకునేదాన్ని అండి. సో చదివే సబ్జెక్ట్తో పాటు పీవైక్యూస్ అనలైజ్ చేయడము, న్యూస్ పేపర్ని దానికి అప్లై చేసి చదవడము, ఇలా చేసేదాన్ని. ఒక 8 అవర్స్ మినిమం చదివేదాన్ని. అంటే డే టైం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేవారు? మార్నింగ్ నేను ఎర్లీ బర్డ్ అని చెప్పాలండి. నేను ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. సో ప్రిపరేషన్ 8-9 మార్నింగ్ ఇన్ ద సెషన్ 8 or 9 o'clockకి స్టార్ట్ చేస్తే కనుక ఇట్ యూస్ టు బి ఎట్ అరౌండ్ 7 PM 8 PM వరకు చదివేదాన్ని మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ. ఇటు యూపీఎస్సీ కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 కానివ్వండి, మనకు ఎస్పెషల్లీ మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ రైటింగ్కి ఎంత ప్రియారిటీ ఇచ్చేవారు అంటే మీ యొక్క ప్రిపరేషన్లో? అవునండి. నేను ఫస్ట్ మెయిన్స్ రాసినప్పుడు చాలా నారో మార్జిన్తో మిస్ అయిందండి. అప్పుడు నాకు తెలిసింది ఆన్సర్ రైటింగ్లో చాలా స్ట్రాటజీస్ మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుందనే విషయం అప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ నాకు ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనేది అనలైజ్ చేసుకున్నాను. దాని తర్వాత కొన్ని విషయాలు ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది. సో డిమాండ్కి తగ్గట్టు మనం ఆన్సర్ రాయాలి, అది ఛాలెంజింగ్. వర్డ్ లిమిట్లో రాయాలి, దానికి తగ్గట్టు మన కంటెంట్ అనేది కూడా మనం చాలా మంచిగా రీస్ట్రక్చర్ చేయాలి, దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ నా అంతటి నేను అవి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ఎసెట్ అయింది నాకు. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి మెంటర్షిప్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయడము, వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం కూడా అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఒక ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు మనము ఒకవేళ ఆన్సర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు ఎలా బెస్ట్ రాస్తున్నారు అనే డైమెన్షన్ కూడా తెలుస్తుంది. అది కూడా హెల్ప్ అయిందండి. మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశారా, లేకపోతే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేశారా? లేదండి, మెయిన్స్ అనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండేదాన్ని. చదివిన టాపిక్లోంచి ఒక క్వశ్చన్ నేను ఇలా వస్తే ఎలా రాయాల్సి ఉంటుందనే క్వశ్చన్ని నేనే ఫ్రేమ్ చేసుకుని దానికి తగ్గట్టు అసలు స్ట్రక్చరింగ్. కొన్నిసార్లు బిగినింగ్లో కంటెంట్ ఉండేది కాదు మనకి. కంటెంట్ లేనప్పుడు అట్లీస్ట్ మనం స్కెలిటన్ ఆన్సర్ రైటింగ్ చేస్తే కనుక డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంటే ఇది రాసి ఉండొచ్చు, మనం ఈ పాయింట్స్ని ఈ పర్టికులర్ పార్ట్లో మనం మెన్షన్ చేయాలి, ఆర్గనైజ్ చేసుకోవడము, కంటెంట్, ఇవన్నీ కానీ మనం ఫస్ట్ స్టేజెస్ నుంచి ప్రాక్టీస్ చేస్తే కనుక ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది.